ఈరోజు మా గట్కేసర్ గ్రేటర్ హైదరాబాద్ 6వ సర్కిల్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే ఈ 2-3 నెలల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఇక్కడ మా బూత్ కమిటీలు కానీ, మా కార్యవర్గం కానీ, మా కార్యకర్తలు కానీ ఏదైతే చైతన్యపరచాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు పెట్టడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా చర్చించి పార్టీ ఎలా అయితే ముందుకెళ్ళి రాబోయే కాలంలో రిజర్వేషన్స్ ఏదొచ్చినా పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి గెలుపు ముఖ్యం ముందుకు తీసుకెళ్తామని అందరు కార్యకర్తలు అందరం కూడా ఏకతాటిగా ఉండి మేము పనిచేయడానికి ఇక్కడ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందున్నారని తెలియజేస్తూ, ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కూడా ఇక లోకల్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే గట్కేసర్ ముఖ్య సమస్య అయినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక్కసారి కాదు, ఇప్పటికీ 7 సార్లు ఇట్లా ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని అనవసరంగా బదలాం చేసుకుంటూ ఆయన టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం జరుగుతుంది. నేను ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ విషయంలో మల్లారెడ్డి గారు అతను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన కొన్ని విషయాలు మా బావ సారా శ్రీనివాస్ గౌడ్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, ఇక్కడ చాలామంది మా పెద్దలందరూ కూడా మాట్లాడి ఇప్పుడు అన్ని విషయాలు కొన్ని చెప్పారు. ఎందుకంటే మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయం 90% కంప్లీట్ అయ్యింది. ఇంకో 10% ఉంది. ఆ 10% కూడా ఈ చాతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు చేయలేకపోతున్నారు. ఆ చేయలేని చాతగాని దద్దమ్మలు అనవసరమైన అపనింద మా మల్లారెడ్డి గారి మీద పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను పత్రికాంగంగా కాంగ్రెస్ నాయకులను సవాల్ చేస్తున్నాను. అసలు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేకం ఉన్నారా, ఇవన్నీ ఏం అర్థమైతే లేదు. అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు తెలుసుకోవాలి. నిన్న అక్కడ మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే తిరుగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ని తిరుగుతున్నారు, ఇక్కడ మల్లారెడ్డిని అంటారు. అసలు ఏం మాట్లాడుతారో వాళ్ళు గోనికి అర్థమైతే లేదు. అసలు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇవ్వదట. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఎట్లా అండి? కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చినాయి. ఏమైనా సంక్షేమ పథకాలు బడ్జెట్ లేని పథకాలు ఇవ్వద్దని అంటున్నారు. చాతగాంది ఎందుకు ఒప్పుకోరు? హామీలు ఎందుకు ఇచ్చారు? చాతగాంది 420 హామీలు ఎందుకు ఇచ్చారు చాతగానప్పుడు? మా కేసీఆర్ గారు 10 ఏళ్ళు గంటస్పదంగా అందరికీ, రైతులకు కానీ, మహిళలకు కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తప్పకుండా అందరికీ ఇచ్చిండు. ఆర్థిక భారం ఉన్నా కానీ కూడా ప్రతి ఒక్క రైతులకు కానీ, మన రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్టు కానీ, అనేక సంక్షేమ పథకాలు, ఓల్డేజ్ పింఛన్లు కానీ గ్రేటర్ ప్రజల 6వ వార్డు ప్రజలందరూ కూడా దయచేసి సోదరి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా బాలాజీ నగర్, గాంధీనగర్, AWS కాలనీకి చూస్తున్నాము. మేము అక్కడ ఎన్నుకోబడ్డ నాయకులు దొంగలు, వాళ్ళతో చేత కాదు. వాళ్ళు 12 ఏళ్ళు పరిపాలన చేసినా వాళ్ళు చేయలేరు. వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టిర్రు. వాళ్ళ మాటలు నమ్మకండి. ఏమున్నా ప్రజలారా గ్రహించండి. మల్లారెడ్డి గారే 90% చేసిండు. ఇంకా 10% కూడా చేపిస్తాము. ఎందుకంటే ప్రత్యక్షంగా మల్లారెడ్డి గారు చేసిన పనులు మేము కూడా కనిపిస్తున్నాయి. మీ గుళ్ళకు డబ్బులు ఇచ్చిండు, మీ బజీలకు డబ్బులు ఇచ్చిండు, మీరు చర్చిలకు డబ్బులు ఇచ్చిండు, మీకు రోడ్లు వేయించిండు, అన్ని పనులు చేసిండు. వ్యక్తిగతంగా హాస్పిటల్లో పడితే కూడా మీకు ట్రీట్మెంట్ చేసిండు. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయిన వాళ్ళ ప్రాణాలు కాపాడండి. వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళ కుటుంబాల ప్రాణాలు ఇప్పుడే కాపాడుతున్నారు. దయచేసి టీడీఆర్ ఇవ్వలేకపోతున్నారంటే ఎవరియాలి? టీడీఆర్ 11 సార్లు మీటింగ్ పెట్టిరు. మా పార్టీ మా వాళ్ళు పోతే బయటకు వెళ్ళగొట్టిరు. అదే ఆ బీజేపీ నాయకుడు మైపాల్ పోతే బయటకు వెళ్ళిపోయి వెళ్ళగొట్టిరు. మా జేఏసీ నాయకులను కూడా బయటకు వెళ్ళగొట్టిరు. మీరు ఓన్లీ మేము మాట్లాడుకుంటున్నాం మీటింగ్ అని చెప్పి, ఆర్డీఓతో మీటింగ్ పెట్టుకున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా పెట్టి టీడీఆర్ ఇప్పలేకపోతున్నారండి. ఆ చేతనైతే దద్దమ్మలకి మాట్లాడతారు. వాళ్ళకి ఎందుకు ఇప్పియాలి? టీడీఆర్ ఇప్పించవచ్చు కదా. పైసలు అయితే కోర్టులు ఉన్నాయి వాళ్ళకు. ఆ కోర్టు వ్యవహారం కోర్టు ఉంది. తీసుకుపోయి మళ్ళీ మీకు నడువురు. మీరు ఆయన ఎందుకనే లేకపోతారు? మేము చేయగలుగుతున్నాం. మేము 10 సార్లు పోయినాం, 4 సార్లు పోయినాం, తీసుకుపోయినాం. కానీ వాళ్ళు కూడా పాపం డైలమాలు వాడుతారు. మేము తీసుకుంటే మాకు ఆ పైసలు వస్తాయి రావో, అవి వస్తాయో రావో అని కొద్దిగా ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా. దయచేసి మేము బాధితులు కూడా కోరుతున్నాము, మీరు ఫస్ట్ దయచేసి ఆ టీడీఆర్ తీసుకోండి. మీకు 4 గంటలు వస్తాయి అవి డబ్బులు. అవి ఎక్కడ అవి సేల్ చేసుకున్నా ఆ పైసలు వస్తాయి. కోర్టు పైసలు కూడా ఎక్కడ పోవు. కాబట్టి అవి తీసుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము. మీ అండగా మేము అందరం ఉంటాము. దయచేసి ఈ ఫ్లైఓవర్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విన్నట్టు ఉండదు. కాని పక్షంలో మేమే ప్రతిపక్షం నుండి మేము చేయాలండి. ఇవన్నీ మీరు కాదు చేసేది.
ప్రతిపక్షంలో ఉండి మేము నిరాహార దీక్షలు ప్రశ్నించాలి. మేము ఎందుకు ఆలోచన చేస్తున్నాం? మా ఎమ్మెల్యే గారు 90% చేసారు, ఇంకా 10% గురించి మేము ధర్నా చేసేది ఎందుకు? ఆ 10% ఎట్లా చేయించాలని ఆలోచన చేస్తున్నాం అంతే తప్ప మేము ధర్నా చేయలేక కాదు, మాకు సత్తా లేక కాదు. ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. మా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారు, మీకు చేతగాని ఎందుకు మీరు హామీలు ఇచ్చారు? మళ్ళీ మీరు ఎందుకు ఇచ్చారండి హామీలు? ఏం చేతగానప్పుడు ఒక దీపావళి చేతగానప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడితే ఇటువంటి వ్యక్తులను ఎందుకు ఉంచుకుంటారండి పార్టీలో? మీరు ఆ వీడియో ఇన్ని ఉంటారు. ఆ. ఎవరైతే ఆపుతారో ఇదివరకు ఎంపీగా ఉన్నారు, మంత్రిగా చేశారు, ఎవరు ఆపుతారో మాకు తెలుసు అని ఇండైరెక్ట్గా అనడం జరుగుతుంది. దాని మీదే చెప్పండి మరి. ఇదే వ్యక్తి ఏదైతే గతంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది, ఒకటే ఒక 2 గంటలు కూడా కూర్చోలే ఆయన చేతగాని దద్దమ్మ వీళ్ళందరూ. అదే మా మల్లారెడ్డి గారు రాగానే 2 గంటలలో విరమించుకోరు. ఇవాళ ప్రాణత్యాగం చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నోడు ఎందుకు విరమించుకోరు నిరాహార దీక్ష? ఆ రోజు చేతగానోళ్ళు. ఎంపీ మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఈ బ్రిడ్జి సమస్య అప్పుడు అంతా లేదు, అప్పుడప్పుడే మొదలవుతుంది. మల్లారెడ్డి గారు మంత్రి వచ్చినప్పుడే, సుధిరెడ్డి గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండే, ఆయన ఉన్నప్పుడే ఈ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయినాయి. ఈ రైల్వే బ్రిడ్జి కానీ మల్లారెడ్డిని ఆపడం అనేది సిగ్గుచేటు, వాళ్ళ అధికారం ఉన్నోలా మాట్లాడడం తప్ప. ఇవన్నీ సుధిరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అయింది. ఈ రోడ్డు విషయంలో ఏదైతే వ్యక్తి నిన్న మాట్లాడిన వ్యక్తి అడ్డం పడుకోండు, రోడ్ వేయకుండా అడ్డం పడుకోండు. గత మా మాజీ సర్పంచ్ చెప్పినట్టు ఆ ప్లాట్ అక్కడ ప్లాట్ ఉండే అతను వాళ్ళకి అడ్డం అనుకుంటే ₹1 కోటి పెట్టి లోన్ ఇప్పించడం యాజ్ మండలపేటగా మేము ఉండి, ఆయన ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి గారు తీసుకొచ్చి ₹1,50,00,000 పెట్టి మేము రోడ్ వేయించడం జరిగింది కదా. ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ అయితే అక్కడ గేట్ బంద్ అవుతుంది కాబట్టి ఇక్కడ జనాలంతా పోవాలనే ఉద్దేశంతో వేసినాం. అభివృద్ధి మల్లారెడ్డి గారు ఎదుర్కొన్నాయని బ్రిడ్జి గురించి ఆయనే కదా అన్నీ చెప్పిండుగా. మా బావగారు సారసింహాజులో దాని టెండర్ గురించి అన్నీ ఎప్పుడైనా ఒప్పుకుంటున్నారు. మల్లారెడ్డి ఆపురైనా అధికారంలో మల్లారెడ్డి ఉండరా వీళ్ళు ఉండాలి? ఇప్పుడు ఎవరున్నారు? మల్లారెడ్డి ఉండాలి, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అధికారంలో? ఆయన ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే, అసెంబ్లీలోనే వాళ్ళకు అవకాశం ఇస్తలేరండి. సార్ ఇప్పుడు ఇది ఎలక్షన్స్ అంతా అని మీకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి కోసం ఏం చేస్తే బాగుంటుంది? 90% కంప్లీట్ అయింది, ఇంకా 10% కావాలి. ఆ కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారు ఆయన పని చేస్తున్నాడు, ఆయనకు బిల్లు ఇప్పియాలి. మీకు చేతనైతే ఇప్పియరా చెప్తే చెప్పురు, మళ్ళీ రండి అందరం కలిసి పోదాము, అందరం కలిసిపోయి కొట్లాడదాము, అడుగుదాం ప్రభుత్వాన్ని. మా ఎమ్మెల్యే గారి దగ్గర రండి, మా వైస్ చైర్మన్ చెప్పినట్టు రండి. 3 కోట్లు ఇచ్చినవాడు ఇంకా 3 కోట్లు ఇవ్వడా? ఆ 3 కోట్ల బిల్లు కూడా ఇప్పటివరకు ఆయనకి ఇవ్వలే. ఇంకా 3 కోట్లు ఇస్తారని గ్యారెంటీ అయిందండి మీరు? కాంట్రాక్టర్ బిల్లు ఇస్తేనే కదా డబ్బులు వాపసు ఇచ్చేది. ఆయన పైసలు బిల్లు ఏంది ఎడికెళ్ళి వస్తాయి ఆయన పైసలు? 3 కోట్లు ఇవ్వలే, ఇంకా 3 కోట్లైనా మేము ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దద్దమల బిల్లు ఇప్పారు, చేత కాదు ఆఫ్టర్ కావాలనే ఉద్దేశం ఉన్న 6-5 కోట్లు వదిలి పెడతారండి. వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా పెద్దగా, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని తిరుగుతారు, రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారు, రోజు రేవంత్ రెడ్డిని కలుస్తున్నామంటారు. ఇది చేతనైతే వాళ్ళకి ఇప్పియనికి ఎందుకు చేతనైతే లేదు? కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వేరు మీరు అంతా? టీఆర్ఎస్ పార్టీలో గతంలో బీజేపీ అంటారు, బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళి మళ్ళీ టీఆర్ఎస్ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్. ఇదే పని. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి, అక్కడ కూడా చక్కగా ఉండరు, పని చేయించుకునే చేత కాదు. ఏం చేతనైతుంది మీకు? ఒక గురుకులాన్ని పెట్టిరు, ఉత్తరాల పంచాయతీ. ఎవడన్నా అధికారంలో ఉండి ఉత్తరాలు రాస్తారు ఎవరన్నా? అరే నీకు చేతనైతే పో, మంత్రి దగ్గర పోయి చెప్పి గురుకుల కాలేజీ స్కూల్ని నువ్వు ఉత్తరాలు పెడితే స్కూలే బంద్ అయిపోయింది. ఆడ స్కూల్ బంద్ అయిపోయింది. ఇలా పుణ్యమాయని తీసి పడితే గురుకుల స్కూల్ని బాత్రూమ్ కట్టేయలేదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక, మా ప్రభుత్వం వల్ల 3 బిల్డింగ్లు కట్టినాము. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా 3 బిల్డింగ్లు కడితే బాత్రూమ్ కట్టరా? అందరు తలాయిని ఓల్డ్ స్టూడెంట్ అందరూ కలిసి తలాయిని పైసలు బాత్రూమ్ కట్టిస్తున్నామాట. చేతగానోళ్ళు ఎందుకు మాట్లాడతారా? విధవలారా మీరు? చేతగానప్పుడు ఎందుకు ఇవన్నీ ముచ్చట మాట్లాడాడు? పిల్లలకు బాత్రూమ్లు కట్టారా? ఇల్లు స్కూల్ బిల్డింగ్లు అయి బాత్రూమ్ కట్టారా? ఇంకా దీని గురించి దాని గురించి బ్రిడ్జి గురించి దాని గురించి మాట్లాడే అర్హత ఉందా? మల్లారెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎలకొనకన్నా ఆ స్థాయి అయినది నాకు అర్థం కాదు. కానీ ఏం మాట్లాడుతారు వీళ్ళు? ఏం పని చేయలే మాకు మల్లారెడ్డి కట్టుకేసరికి. ఆయన ఎమ్మెల్యేగా వచ్చుడే మా అదృష్టం, ఈ నియోజకవర్గాన్ని అదృష్టము. మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం అదృష్టం. ఇంట్లో మా గట్కేశ్వర ప్రాంతానికి ఇంకా అదృష్టం. ఆయన సొంత నిధులతోని గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, రోడ్లు కానీ ఏది చేయలేండి. చేయించుకోలే మీరంతా? ఆయన బడి చేయించుకోరుగా పనులని. చేయించుకొని తెంగేసారు కదా దొంగ లెక్క. పార్టీలు మారారు కదా, మారి మళ్ళీ మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నారు. ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది చెప్పండి? వాళ్ళు అర్హత కాదు, పత్రికా సోదరులు మీరైనా కనుక్కోవాలి. అధికారంలో అధికారం ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా ఊరి అభివృద్ధి విషయంలో అందరూ
పని చేస్తారు. ఏ ఒక్కడు మొగోడు కాదు. నేనే అనుకున్నాడు హిట్లరస్ ఉంటాడు ఆగమైపోయాడు. నేనే ఒక్కడు అనుకుని కాదు, అందరిని కలపకపోయినోడే మొగోడు. కలుపుకొని పని చేసుకోవాలి, అది నేర్చుకోవాలి. ఇల్లు ఎవడు చేయలే అని తప్పు. గత 50 ఏళ్ళ సంది చరిత్ర ఉంది గట్కేసర్ గ్రామానికి. ఎవడెవడు ఏం చేస్తారు, ఏం చేసుకోరు, చరిత్ర ఉన్నది గ్రామానికి. వచ్చుకుంటూ వస్తారు. వచ్చినాక ఎందుకు ప్రజాప్రతినిధి ఎందుకు అవుతారండి? నేను పని చేయడానికే వస్తారు. ఇప్పుడు ఆరోపణ ఇచ్చిన వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకోరు? ఒకటే మాట చెప్పండి. మేము 100% 90% పూర్తి చేసినాము. ఇంకా 10% పూర్తి చేయాలి. మా ఎమ్మెల్యే గారిని మేము ఏడు తీసుకురమ్మంటే ఆడు తీసుకొస్తాము. మీకు చేతనైతే మీ ఇన్ఛార్జ్ని కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ రండి, అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గర పోదాం. ముఖ్యమంత్రి దగ్గర పోయే ముఖం మీకు లేదు కదా, ఎట్లయినా మీకు చేత కాదు కదా మీకు తెచ్చేది. మా ఎమ్మెల్యే దగ్గర రండి, ఆయన దగ్గర వస్తే అందరం కలిసి పైసలు ఆయన బద్దలాడుకుంటాం, అడుగుదాం. 3 కోట్లు ఇచ్చినాడు, ఇంకా 3 కోట్లు ఏడా రండి, పోయి అడుగుదాం. ఆడికెళ్ళి మా ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం, చేపిద్దాం. దాపం చేయాలి. కానీ నేను మొత్తం పబ్లిక్ని అందరికీ అమాయకులు ఎందుకు అనవసరంగా పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు చెప్పు? ఎవరు బంద్ చేసిరు? అది ఆ గేట్ ఎవరు బంద్ చేసిండు? ఆడ పొక్క ఎవరు తీసిండు? ఓవర్ చేయాలని కథ. వైస్ చైర్మన్ గారు కొంతమంది నాయకులు కౌన్సిలర్లు పోయి ఆ జేఏసీగా ఏర్పాటు మీటింగ్ పెడితే ఆ కమిషనర్ ఉండే ఆయన సాబరేదాన్ని తీసుకొని చిన్న రోడ్డు కారు పెట్టాడు, చిన్నగా పని చేసిరండి. అమ్మ ఇలా పని చేస్తారు, కథం అయిపోయిందని చెప్పి తెల్లారే పోయి ఆ టక 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 సత్యరెడ్డి సత్యరెడ్డి పిలిపించి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి ఆ పొక్క తీసి ఆ గేట్ బంద్ చేసి వాళ్ళ గేట్ బంద్. ఎందుకు ఏమవసరం? పబ్లిక్ ఎందుకు వస్తారు ఇబ్బంది? వాళ్ళ పుణ్యమే అది. తెలుసుకోవాలి. అక్కడ బాలాజీ నగర్ ప్రజలు కానీ, గాంధీనగర్ ప్రజలు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ప్రజలు వాళ్ళే బంద్ చేసారు గేటు. లెటర్ ఇచ్చి బంద్ చేసారు. సాక్షాత్ సహా మా దగ్గర ఉన్నాయి. ఏం మాట్లాడతారు వాళ్ళు? ప్రజల బాగోలు ఆలోచన చేసే వాళ్ళెవరు అధికారంలో? 5 ఏళ్ళు సర్పంచ్ ఆయనే ఉన్నాడు, 5 ఏళ్ళు ఆయనే చైర్మన్ ఆల మనిషి ఉన్నాడు, 2 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. 12 ఏళ్ళు సార్ ఏం బిక్తున్నారు? మరి ఏం బిక్కిరు మీరు? 12 ఏళ్ళు సార్ ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు సర్పంచ్ అప్పుడు. ఎవరైతే నాయకుడు, నేను మాట్లాడిన నాయకుడు మేనిఫెస్టోలో ఈ బ్రిడ్జి కడతా, ఈ దేవుల బాలాజీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా, చేయకపోతే నేను మళ్ళీ పోటీ చెయ్యా. మరి ఎక్కడ పోయినావు నువ్వు? ఇప్పుడు 15 రోజులు టైం ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టు 15 రోజులు కదా? ఎవరికి ఇచ్చారు టైం? ఎవరికి టైం ఇచ్చారు? నిన్న ప్రెస్ మీట్ లో 15 రోజులు టైం ఇచ్చినట్టు. వాడే ప్రభుత్వం ఉన్నాడు, వాడే టైం ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్టు? మరి అది మాకు తెలియదు. అదే అర్థం కాదు. మీరు అడగాలి. పత్రికా సోదరులు ఎవరికన్నా మీరు టైం ఇచ్చారు అని అడగాలి. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా. రాజీనామా చేయి చేతనైతే అప్పుడు టైమే. ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను ధర్నా చేస్తున్నా అని టైమి. ఈ దొంగ ధర్నాలు మస్తు చేసారు. 2 గంటలు కూడా చేతగాలి ధర్నా చేసి విడిచిపెట్టుకో. సరే ధర్నా ఓ జేసీగా ఏర్పడ్డారు, అఖిల పక్షం ఏర్పడ్డది. పడుకొని 22 రోజులు నిరాహార దీక్ష చేసినాం గట్కేసర్లా. ఒక్కరోజైనా వచ్చినావా? ఆయన ఒక్కరోజు ఆయన సంఘీభావం తెలిపినావా? కుల సంఘాలు వచ్చినాయి, అందరూ అన్ని పార్టీలు వచ్చినాయి, రాష్ట్ర నాయకులు వచ్చారు, అంతా రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చారు, యూత్ వచ్చింది, అందరు వచ్చారు. ఎందుకు రాలే మళ్ళీ? అంటే ఒక్కనే పోటు కాదు గట్కేసర్లా. ఎవరు లేడా? ఇక్కడ అంతమంది ఎక్కడ పోవాలి మళ్ళీ? వాళ్ళందరూ పని చేయడానికి వచ్చారు కదా. నువ్వు కలుపుకపోయి మనస్తత్వమైన తీరు లేదా? కొన్ని మర్యాద ఇచ్చే తెలియలేదు వీళ్ళకు. చిన్న పెద్ద గౌరవం లేదు. నమస్తే పెట్టి తెలియలేదు వీళ్ళకు. గౌరవం ఉందా వీళ్ళకి? ఎవరికైనా చిన్న పెద్ద గౌరవం ఉందా? ఈ నాయకులకి, ఈ దొరలకి, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా? దయచేసి చెప్తున్నా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. మా మల్లారెడ్డి గురించి ఇంకోసారి మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము కూడా చెప్తున్నాం. 90% చేసినాం, 10% మా ప్రయత్నం మేము చేస్తాం. మా ఎమ్మెల్యే గారిని అడుగుతాం, తీసుకుపోతాం, ముఖ్యమంత్రిని అడుగుతాం. ఆ పైసలు కూడా బట్టి విక్రమార్క గారికి సొంతంగా అసెంబ్లీలో మాట్లాడి పోతేనే ఆ 1,70,00,000 వచ్చినాయి. మిగతా ఇప్పుడు ఎవడైనా కాంట్రాక్టర్ అని అంటుండండి. ఎవడైనా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఒక 5 కోట్లు ఇస్తాడు, 2 కోట్లు ఇస్తాడు, పని చేస్తాడు. 5 కోట్లు ఇచ్చినాక పని చేయకపోతే పని ఎడికెళ్ళి చేస్తాడు. అంటే ఇప్పుడు మీ సవాల్ ఏంటి? 90% అయిపోయింది, 10% ఉంది. మీ ప్రభుత్వంలో మీరు చేసుకోలేకపోతారు. మీరు మా ఎమ్మెల్యే దగ్గర మేము చేస్తామని సవాల్ చేస్తాం. చేస్తాం. 100 రండి, మా ఎంబడి రండి, 100% తీసుకోవాలి చెప్తాం. మీకు చేత కాదుగా ఎట్లయినా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చి పొద్దున్న రమ్మని కాంగ్రెస్ నాయకులు ఎవరు ఉండో మా దగ్గర రమ్మను. మా ఎమ్మెల్యే గారు పోదాం, అడుగుదాం, చేపిస్తాం. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రికి తీసుకుపోతాం. ఖబర్దార్ ఇంకోసారి మల్లారెడ్డి దగ్గరికి వస్తే, మల్లారెడ్డి మాట తీస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ నాయకులని హెచ్చరిస్తున్నాం. ప్రజలకు ఏం చెప్తారు దీని ద్వారా? ప్రజలు కూడా ఆలోచన మనం ఏదైనా కూరుకుంటే దానికి ఎమ్మడే ఉంటుంది. అది అంతా
ఎలక్షన్ వస్తూనే ఏదో ఓటర్ రాజకీయం మీరు ఏదో అనుకుంటారు కానీ మేము ఏదో టిఫాలు పడతాం మాకు ఓట్లు పడతాయి మేము ఏదో ఇంత ముంగట వేసుకుంటామని అంటే కాదు. ఇది జనాలు అన్ని గ్రహిస్తూనే ఉంటారు. ఇది 2 సంవత్సరాలు అయింది పార్టీ మారి ఏం చేస్తారు గవర్నమెంట్లో పోయి మరి పేర్లు చెప్పవద్దుగా. మీరు ఏం చేస్తున్నారు? పని చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏం చేస్తారో ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారా? నేను ఆమరణ నిరాధి చేస్తారా? ఏం చేస్తారో చేసి ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని చెప్పి అందరికీ కోరిక అది. మేము ఇస్తాం. మేము ఎక్కడ మీకు అడ్డు రాము. ఎందుకంటే ఎస్పెషల్గా అప్పుడైతే 4 మండలాల బ్రిడ్జ్ ఇది. అది ఓఆర్ఆర్ అయ్యాడు వెళ్ళిపోతున్నారు తప్ప ఇప్పుడు ఎస్పెషల్ ఓఆర్ఆర్ కూడా మన ముఖం కూడా చూస్తలేదు. గట్టిగా ముఖం కూడా చూస్తలేదు. అటే వెళ్ళిపోతున్నారు. బాలాజీ నగర్ ఓన్లీ కొండాపూర్కే ఎఫెక్ట్ ఉంది. ఇది ఏదైనా హాస్పిటల్ పోదాం ట్యాబ్లెట్ కొనుక్కొచ్చుకుందాం రేపు పోదాం అన్నంత నెగ్లెక్ట్ అయిపోయింది మాకు. దీని అమౌంట్ దీనికి అంటే ఈ చేయకపోతే ఆయన ఇట్లా ఆ మెటీరియల్ ఈక్విప్మెంట్స్ ఇట్లా ఇంట్లో ఒకటి కూర్చోవాలి కాంట్రాక్టర్ ఆ మాట కూడా నేను నిలబడ్డా నేషనల్ హైవే చేసి ఆదాయం ఇది చేయొద్దా కాంట్రాక్టర్ ఏ పని చేస్తున్నాడు మీరు ఆయన సబ్జెక్టే తెలియదు. ఆయన ఇచ్చే బిల్లు సరైన టైం ఇప్పియండి ఇస్తే ఆయనే చేస్తాడు. అది సత్యరెడ్డి గారు నీకు బిల్లు ఇచ్చిన పేమెంట్ ఇస్తారు. నీ బిల్లు ఇచ్చిన సత్యరెడ్డి గారు నువ్వు ఎందుకు కాంట్రాక్ట్ చేస్తావు నిలదీదాం అప్పుడు. మొన్న 1-2 నెలల కింద కూడా వజ్రేష్ యాదవ్ దగ్గర తోలుకపోయాడు. మరి చేస్తలేడు వజ్రేష్ యాదవ్ బిల్లు ఇప్పిస్తలేడు. అలా కూర్చో అలా కూర్చోరు ఇంకా